మ్యాథమెటిక్స్ అంటే భయపడే పిల్లలకు log1 0 ఎందుకు వస్తుంది అని కొంతమంది విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకు log1 0 అవుతుంది అంటే మనందరికీ తెలుసు, దేని యొక్క ఘాతాంకానికైనా 0 ఉన్నట్లయితే అది దాని విలువ 1. అంటే ఏ ఘాతాంకం 0 కానీ 10 ఘాతాంకం 0 కానీ 100 ఘాతాంకం 0 కానీ ఏదైనా ఘాతాంకానికి మన వాస్తవ సంఖ్యల ద్వారా దాని విలువ ఎంత వస్తుందంటే 1 అనేది వస్తూ ఉంది. దీన్ని సంవర్గమానంలో తీసుకునేటప్పుడు ఎందుకు log1 0 అవుతుంది అనే దానికి ఇక్కడ ఒక కారణం మనము చూడొచ్చు. ఇక్కడ a⁴01 10⁴01 దీన్ని మనము ఘాతాంక రూపం ఉంటుంది. ఇప్పుడు మనకు రెండు రకాల సంవర్గమానాల్లో ఘాతాంక రూపం, సంవర్గమాన రూపం. ఈ ఘాతాంక రూపంలో ఏ ఘాతం x n ఉన్నట్లయితే దాన్ని మనం సంవర్గమాన రూపంలో log n x ఫర్ బేస్ a అంటాం మనం. అంటే దీన్ని సంవర్గమాన రూపంలో రాసేటప్పుడు అంటే మనం ఘాతాంక రూపాన్ని సంవర్గమాన రూపంలో రాయొచ్చు, సంవర్గమాన రూపాన్ని ఘాతాంక రూపంలో రాయొచ్చు. కాబట్టి ఆ విధంగా రాసుకున్నప్పుడు దాన్ని మనం 10 ఘాతం 0 ఇంతకుముందే మనం 1 అనుకున్నాం. కాబట్టి ఇప్పుడు log1 అంటే ఇక్కడ బేస్ ఏముంది, ఇక్కడ చూడండి బేస్ అనేది మనకి 10గా ఉంది ఆధారం. అంటే log1 విలువ 10 యొక్క ఆధారానికి దాని యొక్క ఘాతం 0 ఉన్నట్లయితే 10⁻0 1గా మనం చెప్పవచ్చు. అంటే ఇదొక సూత్రం ఆధారంగా మనం తీసుకోవచ్చు. సో కాబట్టి log1 0 ఎందుకు అనే దానికి కన్ఫ్యూజన్ ఎక్కువ కాకుండా ఈ పద్ధతి ప్రకారం మనం వెళ్ళొచ్చు. ఎనీ ఘాతం 0 తీసుకోండి, దేనికైనా ఘాతాంకం తీసుకోండి, దాని యొక్క ఘాతాంకం 0 ఉన్నట్లయితే అది 1 వస్తుంది. లేదా మనకు సంవర్గమాన న్యాయాలు ఉన్నాయి. మనకు ఈ సంవర్గమాన న్యాయాలలో log mn అంటాము, అంటే log m ప్లస్ log n అని, log m/n అంటే log m/n అన్నప్పుడు log m మైనస్ log n అంటే ఈ ఘాతాంక న్యాయాలు అంటాం. దీన్ని సంవర్గమానాల్లో సంవర్గమాన యొక్క న్యాయాలుగా మనం చెప్తా ఉన్నాం. సో log m/n log m మైనస్ log n కాబట్టి ఇక్కడ m మరియు n రెండు 1 1 మనం తీసుకున్నప్పుడు ఇక్కడ m అనే స్థానంలో 1, n అనే దాంట్లో కూడా 1 వచ్చినప్పుడు log 1/1 మనం తీసుకున్న ఈ ఫార్ములా ప్రకారం log m మైనస్ log n log 1 మైనస్ log 1. సో log 1 మైనస్ log 1 అంటే 0 కాబట్టి మళ్ళీ ఈ విధంగా చూస్తే కూడా మనకు log 1 ఏమొస్తుంది, 0 అనే వస్తుంది. సో విద్యార్థులు కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం లేదు. ఈ చిన్న ఫండమెంటల్ ద్వారా మనము ఈ యొక్క దేనికైనా కూడా log 1 అంటే బేస్ ఏదైనా ఉండండి, బేస్ ఏది ఉన్నప్పటికీ దాని ఘాతాంకం 0 ఉన్నట్లయితే 1 వస్తుంది. ఇక్కడ విద్యార్థులు కన్ఫ్యూజ్ కాకుండా ఎగ్జామ్లు కూడా దాని ప్రకారంగానే ముందుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క కన్ఫ్యూజన్ అనేది మీకు ఉండదు. కాబట్టి దాని ప్రకారంగానే వెళ్ళొచ్చు. ఇంకోటి చాలామంది విద్యార్థులు దీంట్లో కూడా log 0 ఎంత అంటాం. అంటే log 0ను యాక్చువల్గా దీని ప్రకారంగా మనం వెళ్ళి చూసినట్లయితే log యొక్క 0 అంటే ఏ దానికైనా మనం ఘాతాంకం తీసుకున్నా కూడా log యొక్క దాని వాల్యూ log 0 అనేది ఖచ్చితంగా దాని వాల్యూ మనం చెప్పలేం. అంటే log 0 వాల్యూ మనం చెప్పలేం కాబట్టి దాన్ని ఏం చేస్తూ ఉన్నాం, అన్డిఫైన్డ్గా అంటే అనిర్వచనీయంగా మనం తీసుకుంటా ఉన్నాం, అన్డిఫైన్డ్గా మనం తీసుకుంటా ఉన్నాం. ఎందుకు, ఎగ్జాంపుల్ log బేస్ 10 అన్నాం మనం, అక్కడ 0 తీసుకున్నాం. తర్వాత మనం ఎక్స్ అనే ప్లేస్లో మీరు ఏదన్నా వాల్యూ తీసుకోండి. అప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ఉంది, 10⁻1 అన్నాం, మనకేమొస్తుంది 10 వస్తుంది, కానీ అక్కడ మనకు 0. సో కాబట్టి log 0 వాల్యూ ఎప్పుడు కూడా మనం ఖచ్చితంగా చెప్పలేము. అది log 0 అనేది అన్డిఫైన్డ్గా మనం తీసుకుంటా ఉన్నాం. అందుకనే log 0 మీరు ఏ ఎగ్జాంపుల్ తీసుకొని సంవర్గమాన ప్రకారంగా మనం వెళ్ళినా కూడా అది ఏ ఘాతాంకానికైనా కూడా అది 0కు సమానం కాదు. కాబట్టి log 0 అనేది అన్డిఫైన్డ్గా తీసుకుంటా ఉన్నాం, log 1 అనేది మాత్రం 0గా తీసుకుంటా ఉన్నాం. సో ఎక్కడ ఈ లాగరిథమ్స్లో కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం లేదు. విద్యార్థులు కొంత జాగ్రత్త, కేర్ఫుల్నెస్ ఉన్నట్లయితే ఈ లాగరిథమ్స్లో కన్ఫ్యూజ్ లేకుండా మీరు ప్రాబ్లమ్స్ అనేది సులువుగా సాధన చేయొచ్చు. ముఖ్యంగా ఇది 10th క్లాస్లోనే మనకు ప్రారంభమవుతుంది కాబట్టి లాగరిథమ్స్లో కన్ఫ్యూజ్ కాకుండా ఆ ఫండమెంటల్స్ను నేర్చుకున్నట్లయితే మీరు ఏ దాన్నైనా కూడా సాల్వ్ చేయడం చాలా సులభంగా
ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మరి విద్యార్థులంతా కూడా చక్కగా గమనించి ముందుకెళ్తే బాగుంటుంది.